మొట్టమొదట అవ్యక్తం అన్నాం, సంఖ్యోపసంగ్రహాధికరణము. ఈ అవ్యక్తాన్ని నువ్వు ప్రధానం కాదన్నావు. మళ్ళీ అజ శబ్దం చెప్పాం, దాన్ని కాదన్నావు. మా సాంఖ్యంలో 25 తత్వాలు చెప్పారు, 25 తత్వాలు చెప్పారు. అది నీ వేదంలో కూడా చెప్పారు. ఇదేమిట్రా ఎక్కడ్రా అంటే యస్మిన్ పంచజనాః అన్న వాక్యంలో మా సాంఖ్యంలో ప్రతిపాదించినటువంటి 25 తత్వాలు చెప్పారు కనుక మా సాంఖ్యం గురించి నీ వేదాల్లో చెప్పారు. మళ్ళీ మొదలు అని దృష్టాంత సంగతి ద్వారా చెప్తున్నారు. యస్మిన్ పంచజనా ఆకాశస్య ప్రతిష్ఠితః తమేవ మన్యే ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం. ఈ వాక్యం ఇక్కడ విచారణీయ విషయము. సందేహం ఏమిటి? పంచజన శబ్దం సాంఖ్యశాస్త్రంలో ప్రసిద్ధి చెందినటువంటి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి 20 తత్వాలతో ఉన్నటువంటిది. అది తీసుకున్నారు. లేకపోతే ఈ సాంఖ్యతత్వాన్ని తీసుకున్నారా, లేకపోతే శృతిలో చెప్పినటువంటి ప్రాణాదులను తీసుకున్నారా అన్నది సంశయం. పూర్వపక్ష అంటాడు పంచజనా 2 సార్లు పంచ అన్నారు. 5 గుణించండి, 25 అయిపోయాయి. 25 అయిపోతే మా ప్రధానం. చిన్నపిల్లలకు చెప్పినట్టు పంచశబ్దము 2 సార్లు వచ్చింది కనుక సాంఖ్యశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి 25 తత్వాల గురించి చెప్తున్నారు పంచజనా అన్న చోట. అందుకని ఇక్కడ ప్రధానాన్ని తీసుకోవాలి. సిద్ధాంత అంటాడు నువ్వు పంచజన మూల మంత్రంలో ఏమిటి చెప్పారు? యస్మిన్ పంచజన ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్యే ఆత్మానం. ఈ 20 తత్వాల తరువాత ఆకాశము ఆత్మ చెప్పారు కదా, ఆ 2 ఎక్కడికి పోతాయి? 25 అన్నావు, మీ మొత్తం మీ తత్వాలు అంటే 25. మరి ఇక్కడ 27 చెప్పారు కదా, ఈ 2 ఎక్కడికి పోతాయి అని అడుగుతున్నాడు. మొట్టమొదటి 2 ఆకాశము ఆత్మ ఎక్కువగా చెప్పారు, ఒక తర్కం. రెండవది పంచజన శబ్దము ప్రాణాదుల గురించి చెప్తున్నారు. 5 ప్రాణముల వాచకము. ప్రాణాదులంటే ప్రాణము, చక్షువు, శ్రోత్రము, అన్నము, మనస్సు. ఈ 5 గురించి చెప్పారు. అందుకని దీనికి సన్నిహితంగా ఉన్నటువంటి వాక్యాన్ని, సందర్భాన్ని చూసినట్లయితే ఇవి ప్రాణాది పంచకములు, అంతేకాని ప్రధానంలో చెప్పినటువంటి పంచతత్వాలు కాదు నాయన. దీనికి వైయాసిక న్యాయమాల చూడండి, అందులో ఉందా లేదా? లేదా? పంచజన సాంఖ్యతత్వాన్ని ఆహో శృతిరీరిత. ఈ పంచజన అన్నది సాంఖ్యతత్వాన్ని నిరూపిస్తోందా, లేకపోతే శృతిలో చెప్పారా? అంటే ప్రాణాధ్యా సంఖ్యతత్వాన్ని 25 భాసనాత్. ఈ సాంఖ్యంలో చెప్పినటువంటి 20 తత్వాలు చెప్పారు అని పూర్వపక్షం. సిద్ధాంత అంటున్నాడు నా 25 భానం ఆత్మ ఆకాశాతిరేకతః. ఇక్కడ 25 కాదు నాయన, ఇంత దీనికన్నా ఇంకా 2 ఎక్కువ చెప్పారు. సంజ్ఞా పంచజన ఇత్యేష. ఈ పంచజన అన్నది సంజ్ఞ అంటే పేరు. ప్రాణాద్యా సంగినః సుతాః. ఈ ప్రాణము,
ఈ కన్నులు, ఈ చెవులు, ఈ అన్నము, ఈ మనస్సు, వీటి యొక్క పేరు పంచజన అంటే సంజ్ఞ. ఇప్పుడు సప్తచతే ఋషయ, సప్త ఋషయ అన్నారు. సప్త ఋషయ అంటే ఏమిటి? అదో సంజ్ఞ, అదో గ్రూప్ కదా. అంటే సప్త ఋషులు అన్నది ఒక పేరు. అదేవిధంగా పంచజన అంటే వీళ్ళు 5 కలిపి పంచజనా అన్నారు. అదొక సంజ్ఞ. అంతేకాని 20 తత్వాల గురించి ఇక్కడ చెప్పలేదు. కనుక నువ్వు కంగారు పడుతు నాయన. నీ సాంఖ్యం గురించి ఇప్పుడు ప్రస్తావించారు. ఇక్కడ మొత్తం ఈ మొదటి అధ్యాయంలో సాంఖ్యం మిగిలిన వాటిని కూడా ఖండన చేస్తారు. దీన్ని స్మృతి పాదము అన్నారు. సాంఖ్యము, యోగము, కాణాదులు, ఈ న్యాయ వైశేషికములు, వీటిలన్నిటినీ మా సాంఖ్యాన్ని గురించి చెప్పారనుక మీ వేదాంతంలో మీ వేదాంత వాక్యాలన్నీ నేను బ్రహ్మలో సమన్వయించటం లేదు, ఒకటే మొక్క మొదటి వీళ్ళందరూ చెప్పారు. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యులు శృతిలో ఇలా చెప్పారు, దీనికన్నా మీరు ముందు పోవడానికి వీల్లేదు, ఇది ప్రమాణము. అందుకని గడిగడికి వాడు ఆ శృతి వాక్యాన్ని పట్టుకుంటాడు. శృతిలో ఇలా చెప్పారు కదా, ఇది న్యాయం ఎందుకు అనుకోకూడదు, ఇది యోగం ఎందుకు అనుకోకూడదు, సాంఖ్యం ఎందుకు అనుకోకూడదు అంటే సంగతి సందర్భాలు చూడని ఆయన. వీడు ఎంతవరకు పోతాడో చూద్దాం, ఏమిటి చెప్తాడు. 2 అయ్యాయి, 3వ దాంట్లో దిగాడు. వాడికి మనసులో ఉన్నంత బయట కక్కని. యస్మిన్ పంచజన ఆకాశస్య ప్రతిష్ఠితః తమేవ మన్యే ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం అని. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయవాక్యం. దేనిలో అయితే ఈ ప్రాణము, చక్షు, శ్రోత్రములు ప్రతిష్ఠితమై ఉన్నావో తమేవ మన్యే ఆత్మానం, దాన్నే ఆత్మని మేము అనుకుంటున్నాము. విద్వాన్, దానిని మననం చేసి దాన్ని తెలుసుకొని అమృతో అమృతం, అమృత స్వరూపం నుండి బ్రహ్మని పొందుతాడు అని మనం చెప్పుకున్నాం. కానీ భారతీయ తీర్థస్వాములు మళ్ళీ దీనికి అర్థం చెప్తున్నారు. అస్య అయం అర్థః పంచజన ఆకాశస్య యస్మిన్ ఆశ్రితాః తమేవ ఆశ్రయభూతం ఆత్మానం అమృతం బ్రహ్మ మన్యే. వీటన్నిటికీ ఆకాశము, ఈ జీవాత్మ, ఇవన్నీ దేనిని ఆశ్రయించి ఉన్నాయో దానినే బ్రహ్మ, అమర ధర్మము అంటున్నాము. ఇత్థం విద్వాన్ అహం అమృతో భవామి. ఈ విధంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని, వివేకి, విచారశీలుడు, ముముక్షు అమృత స్వరూపాన్ని పొందుతాడు, అంటే అమర ధర్మం అవుతాడు. పంచజన ఇది ప్రోక్త పదార్థాః కిం సాంఖ్య శాస్త్రోక్త తత్వాన్ని, సాంఖ్యంలో చెప్పిన తత్వాల ఆహోస్విత్ శృతి ప్రోక్తాః, శృతిలో చెప్పినటువంటి ప్రాణము, చక్షువు, శ్రోత్రములు, మనస్సు, అన్నమా అని సందేహం. సాంఖ్యతత్వాన్ని అంటాడు ఎవడు? కుతః పంచవింశతి సాంఖ్యాః సాంఖ్యశాస్త్ర ప్రసిద్ధాయా అత్ర అవభాసనాత్. 20 తత్వాలు సాంఖ్యశాస్త్రంలో చెప్పారు, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. పంచాయతీ శబ్దద్వయం శ్రూయతే, 5 5 25 అని వినపడుతోంది అంటాడు. ఏకేన పంచశబ్దేన తత్వగత పంచసంఖ్యా వివక్షిత. వాడు చెప్తున్నాడు చూడండి, ఒక పంచశబ్దము ద్వారా
తత్వగత పంచసంఖ్యా వివక్షిత. ద్వితీయేన పంచసంఖ్యా విషయ అపరా పంచసంఖ్యా వివక్షిత తథా చ పంచసంఖ్యా విశిష్టాని తత్వపంచకాని ఇత్యుక్తం భవతి. ఇలాగా ఒకటవ శబ్దము రెండవ శబ్దము విశేషణ రూపంగా చెప్పినట్లయితే 5 తత్వాలతో విశేషంగా ఉన్నటువంటి పంచకాని 5 ఉన్నాయి అంటే 5 25 ఉన్నాయి అంటాడు. సాంఖ్యతత్వానాం ప్రాప్తో బ్రూమః. అప్పుడు చూడండి, యద్యపి పంచసంఖ్యా విషయ అపరా పంచసంఖ్యా శ్రూయతే, 5 చొప్పున 5 ఉన్నాయి అంటాడు. తథాపి న పంచవింశతిర్యం భవితుం శక్నోతి. అయినప్పటికీ ఇవి 20 తత్వాలు కావునాయన. ఎందుకని? పంచవింశతి సంఖ్యానాం తత్వానాం ఆశ్రయత్వేన ఆత్మనో ఆభాసనాత్ ఇక్కడ 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఆత్మ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంతేకాని నహి అయం ఆత్మ పంచవింశత్యంత పాతి. ఈ ఆత్మతత్వం 20 తత్వాల మధ్యలో లేదు. ఎందుకని? మంత్రంలో ఏం చెప్పాడు? పంచజన అని చెప్పి ఆకాశము ఆత్మని విడిగా చెప్పాడు. నువ్వేమిటంటావు? ఈ 20 తత్వాల్లోనే ఆత్మ కూడా ఉంది అంటున్నావు. ఇక్కడ 2 ఎక్కువ చెప్పారు. తథా ఏకసేవాధేయత్వం ఆధారత్వం చేతి విరోధ ప్రసంగాత్. ఒకటే వస్తువు ఆధారము, అదే ఆధేయము కాలేదు. నీ భుజాల మీద నువ్వు ఎక్కలేవు అని చెప్తూ ఉంటా. ఒకటే ఆధారము, అదే ఆధేయము. అందుకని 20 తత్వాల్లోనే నువ్వు ఆత్మ ఉంది అని చెప్పే వాళ్ళకి కుదరదు నాయన. ఈ 25 కన్నా విడిగా చెప్పారు ఆత్మ. అది ఆధారం. వీటన్నిటికీ నువ్వు కనుక ఒకటే ఆధారాధేయ భావం కాదు. ఆకాశోపి అపరశ్రూయతే. సరే, ఆత్మ ఆధారం వీటికి. ఈ 25 నువ్వే చెప్పావు. మళ్ళీ ఇది కాకుండా ఆకాశం మీదుగా చెప్తున్నాం కదా అక్కడ సూచిలో. తస్యాపి పంచవింశత్యంత పాతిత్వం. ఆకాశం కూడా 25 సంఖ్యలో లేదు. ఆకాశస్థితి పృథక్ నిర్దేశ సముచ్చయో విధాన. అందుకని ఆకాశస్య అని మళ్ళీ విడిగా చెప్పారు. తతః ఆత్మ ఆకాశాభ్యాం సహ 27 సంపత్తే న సాంఖ్యతత్వానాం అత్ర అవకాశః. ఈ ఆకాశము ఆత్మ విడిగా 2 ఎక్కువ చెప్పారు కనుక 27 తత్వాలు అయ్యాయి. 27 కనుక 25 తత్వాలు నీ సాంఖ్యంలో చెప్పిన కావు. కస్తర్హి వాక్యార్థం. వాడంటాడు, మరి ఈ వాక్యానికి అర్థం మేమేమి చెప్పుకోవాలి? పంచజన శబ్దోయం సమస్త సంజ్ఞావాచి. సమస్త పదం పంచ అని నువ్వు విడిగా చేయదు. పంచజన అన్నది సమస్త పదం. ఏమిటి? అదొక సంజ్ఞ. దిక్ సంఖ్యే సంజ్ఞాయాం అనే పాణిని సూత్రం ద్వారా దీని సంజ్ఞ అయింది. తతః పంచజన సంజ్ఞకా పదార్థాః పంచసంఖ్యకా ఇత్యుక్తం భవతి. పంచజనము అనేటువంటి సంజ్ఞ కలిగినటువంటి 5 పదార్థాలు ఇక్కడ చెప్పారు. ఏమిటవి? వాక్యశేక్షాత్ ప్రాణాదయో అవగంతవ్యాః. ప్రాణస్య ప్రాణముద చక్షుషక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం అతోయో మనో విదుహు. ఇది వాక్యశేషం కనుక 5 ఇవి తీసుకోవాలి. ప్రాణము, చక్షువులు, శ్రోత్రము,
మనస్సు ఇది అంటారు. అందుకని ప్రాణాదీనాం పంచానాం సాక్షి చిదాత్మ ద్వితీయ ప్రాణాది శబ్దైరవిధీయతే. ప్రాణస్య ప్రాణం అన్నప్పుడు ఈ ప్రాణానికి ప్రాణము అన్నప్పుడు రెండో ప్రాణంతో ఏమిటి చెప్తావు? ఆత్మ. చక్షుషక్షు, శ్రోత్రశ శ్రోత్రం, మనసో మను, యో విదు. ఈ మనస్సుకి మనస్సు, ఆ చక్షువులకి చక్షువు, శ్రోత్రము శ్రోత్రము ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు అని చెప్పారు. కనుక ఇక్కడ పంచజన సంజ్ఞాశబ్దమునైన ఈ 5 చెప్పుకోవాలి. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, అన్నము, మనస్సు. అంతేకాని సాంఖ్యతత్వంలో చెప్పినట్టు 20 తత్వాలు కాదు. అది కాకుండా ఇంకా 2 ఎక్కువ చెప్పారు కదా, ఆత్మ, ఆకాశము. సరే 25 తీసుకున్నప్పుడు ఈ 25లో ఆకాశం వస్తుంది, ఆత్మ వస్తుంది. ఈ ఆత్మ అన్నిటికీ ఆధారం అని చెప్తున్నావు. అదే ఆధారం, అదే ఆధేయము కాదు, కానీ అందుకని ఇందులో ఎన్ని 3 సూత్రాలు ఉన్నాయా? 3 సూత్రాలు. సరే, సంఖ్యోపసంగ్రహాధికరణము. నా సాంఖ్య స్మృతి ప్రసిద్ధానాం పంచవింశతి తత్వానాం శృతిమతం ప్రత్యాశ కర్తవ్య. ఈ శృతిలో చెప్పిన ఏ పద్ధతి అయితే ఉందో ఆ పద్ధతితో పోల్చి చూస్తే ఈ సాంఖ్యంలో చెప్పినటువంటి 25 తత్వాల సంజ్ఞ తీసుకోవడానికి వీలు లేదు. ద ప్రసిద్ధ, ప్రసిద్ధి కాదు, శృతిలో చెప్పినటువంటి దాన్ని తో పోల్చి చూస్తే, శృతిలో ఏదైతే చెప్పారో దాంతో పోల్చి చూస్తే ఈ స్మృతిలో చెప్పిన పంచవింశతి తత్వాలు ప్రసిద్ధం కావు. ఒకటి. ఎందుకని? తర్వాత ఏదో నువ్వు ఆశ పెట్టుకుని ఇక్కడ మా ప్రధానం గురించి చెప్పారు, 20 తత్వాల గురించి చెప్పారని కూడా అనుకోవద్దు. నా సంఖ్యోపసంగ్రహాదపి నానా భావాదతిరేకాచ. చెప్పండి. నా సంఖ్యోపసంగ్రహాదపి నానా భావాదతిరేకాచ. 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 ఇక్కడ సంఖ్య 25 అని కనిపిస్తోంది. సంఖ్య ఉపసంగ్రహాదపి నా ప్రధానం. ఎందుకని? నానా భావ. ఇక్కడ 5 చెప్పారు, ప్రాణము, చక్షు, ఇలాంటి నానా భావ అతిరేకాచ్. నువ్వు 25 చెప్తే ఇక్కడ 27 చెప్పారు. మరి నీ తత్వాలను చెప్పారని ఎలా కనుక్కుంటావు? తరువాత వాడి తత్వాలు 25 ఏమిటి అంటే, పురుషుడు అసంగుడు, ఏమీ చేయడు అని చెప్పి దృష్టాంతం ఏమి చెప్తాడు? కళ్ళు లేనటువంటి వాడు పురుషుడు, కాళ్ళు లేనటువంటిది ప్రకృతి. ఆ కళ్ళు లేని వాడి మీద ఈ కాళ్ళు లేని వాడు కూర్చుంటాడు. వాడి పైనుంచి చెప్తుంటే వీడి కింద నుంచి నడుస్తాడు. ఈ విధంగా ప్రకృతి. మరి నువ్వే చెప్పావు కదా, పురుషుడు ఏమీ చెయ్యడు, మరి ఈ ప్రకృతి మోక్షం ఇస్తుంది. మరి ఈ దృష్టాంతం ఎలా చెప్తున్నావు? అందభంగు న్యాయం అంటారు. మూల ప్రకృతి. రెండవది ఏమిటి? మూల ప్రకృతి. మహత్తత్వానికి వికారం. మూడవది అహంకారం. 3 అయ్యాయా? తర్వాత పంచతన్మాత్రలు, 11 ఇంద్రియాలు.
అవి 3, 5, 3, 8, 8, 11, 19, 19, 5, 24. 24. మరి 25 ఎక్కడ వచ్చాయి? 1 మూల ప్రకృతి మహత్తత్వము అహంకారము 3, పురుషుడు 4, 4 పంచ తన్మాత్రలు 9, 11, 9, 20, 5 మహాభూతాలు 20 తత్వాలు. ఇవన్నీ ఏంటి వాడు చెప్పేది. సంఖ్య నువ్వు చెప్పావే, సంఖ్యని ఇక్కడ చెప్పినప్పటికీను ప్రధానము కాదు. ఎందుకని? ఈ పంచ అన్నది ఇది సాధారణ ధర్మం కాదు. పంచ అన్నప్పుడు నువ్వు 25 అంటున్నావు. ఇదేమి సాధారణ ధర్మం కాదు నాయన. ఈ 5, 5, 25 సమూహం తీసుకోవడానికి. ఎందుకని? ఈ పంచజన శబ్దము అన్నది సమాసం, ఓ సంజ్ఞ. ఆ సంజ్ఞ ద్వారా దేన్ని తీసుకున్నారు? వీటిని తీసుకున్నారు. వాక్యశేషం ద్వారా ప్రాణము, చక్షువు, శ్రోత్రము, అన్నము, మనసు తీసుకున్నారు అని ఇక్కడ 20 తత్వాల గురించి చెప్పలేదు. సరే, ఒకవేళ 20 తత్వాలు ఏదో దుష్యతి దుర్జన న్యాయం, దుష్యతి దుర్జన న్యాయం అంటే చిన్నవాడు తల్లి కొంగు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, వాడు అది తింటే అది వాడి పడదు. అందుకని మొట్టమొదటి ఎంతసేపు చేసినా సరే ఏదో నువ్వు చావరా అని మళ్ళీ పడేస్తుంది. అదేవిధంగా తుష్యతి దుర్జన న్యాయం. నువ్వేదో చెప్తున్నావు, సరే నువ్వు చెప్పింది ఏదో అనుకుందాం 25 ఉన్నాయని, మరి ఇంకా 2 ఎక్కువ చెప్పావు, 2 ఎక్కడ పోతాయి? 27 ఉన్నాయి కదా. అందుకు నువ్వు చెప్పిన తత్వాలు కాదు. నానా భావాదతిరేకాచ్చ, అది మొదటి చెప్పిన సూత్రమే. పర్వాలేదు. నానా భావాలంటే ఏమిటి? ఇక్కడ మేము ఈ పంచజనము అన్నది సంజ్ఞావాచి కనుక 5 రకాల వస్తువుల గురించి చెప్తున్నా. ఆ 5టికి కలిపి పంచజనము అని ఒక సంజ్ఞ. అవి ఏమిటి? ప్రాణము, చక్షువులు, శ్రోత్రము, అన్నము, మనస్సు. తరువాత నువ్వు 25 అని చెప్తున్నావు, ఇక్కడ 27 కనిపిస్తున్నాయి. నువ్వు దీని కనుక నువ్వు ఉద్ధరించినట్లయితే, అంటే ఈ వాక్యాన్ని కనుక మాకు ప్రమాణం చెప్పినట్లయితే నీ ముందు అపసిద్ధాంతం అవుతుంది. నీది ముందు 25 అంటే 27 ఉన్నాయి కదా, 25 వాటిని ఎలా మాట మారుస్తావు? అపసిద్ధాంతం అవుతుంది. అందుకని మరి అయితే ఈ 20 తత్వాలు మా తత్వాలు కాకపోయినప్పుడు మళ్ళీ తీసుకోండి. 25 పురుషుడు, మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారం, పంచ తన్మాత్రలు, 11 ఇంద్రియాలు, పంచ మహాభూతాలు, ఇవన్నీ కలిపి మొత్తం 25. మరి ఈ 25 కాకపోతే మరి పంచజన అంటే అర్థం ఏమిటి? అది వాడి ప్రశ్న. అంటే ప్రాణాదయో వాక్యశేషాత్, ప్రాణాదయో వాక్యశేషాత్, ప్రాణాదయో వాక్యశేషాత్, ప్రాణాదయో వాక్యశేషాత్, ప్రాణాదయో వాక్యశేషాత్, ప్రాణాదయో వాక్యశేషాత్. ప్రాణస్య ప్రాణముద చక్షుష చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రమని వాక్యశేషం కనిపిస్తోంది కనుక ఈ 5టిని తీసుకోవాలి నాయన. ప్రాణస్య ప్రాణముద చక్షుష చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసస్య మనః అన్నస్య అన్నం మనసో యో మనో విదుః అని చెప్పారు కనుక ఈ వాక్యశేషంలో
ఇదే తీసుకోవాలి. ఇప్పుడు ఇదేం అధికరణము? సంఖ్యోపసంగ్రహాధికరణం. ఇక్కడ వాక్యం ఏమిటి? వాడు చెప్పింది పంచమి. ఇది బృహదారణ్యకుల్లో ఏ ఖండికది? 4:4:17 కదా. 4:4:17 తర్వాత 4:4:18లో ఈ మంత్రం వచ్చింది, అందుకని వీటి గురించి చెప్పారు. అంతేకాని అంటే వాడంటాడు, సరే ఏదో వాక్యశేషం ద్వారా ప్రాణానికి ప్రాణము కన్నులకు కన్ను అని చెప్పావు, బాగానే ఉంది. మరి ప్రాణాదులు కదా, ప్రాణాదులకి నువ్వు జనశబ్దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు జోడించడానికి? పంచజన అన్నావు కదా, ఈ పంచ అన్నది ప్రాణాదులు అన్నావు. మరి జనశబ్దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? ఈ దీంతో ఆ జనశబ్దాన్ని ఈ ప్రాణాదులతో ఎందుకు జోడించావు? మళ్ళీ ప్రశ్న. అంటే ఈ ప్రాణాదులకి జనశబ్దం ప్రసిద్ధం కాదు కదా. ప్రాణము కనులు చెవులు అంటే వాటికి జనశబ్దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా? ఉపయోగించట్లేదు. కనుక ప్రాణాదులు కూడా కాదు అంటే నువ్వేమంటావు? అప్పుడు ఇంకొక పని చేయొచ్చు. జనశబ్దము దేవ పితృ గంధర్వ అసుర రాక్షసానా వీటికి కూడా జనాల శబ్దం ప్రయోగించవచ్చు. కనుక వీటికన్నా మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. లేకపోతే 4 వర్ణాలు, ఆ తర్వాత చాతుర్వర్ణానాం గ్రహణే న విరోధ కింటు న ప్రధాన. నువ్వు జనశబ్దం ప్రాణాదుల్లో ఉపయోగించలేదంటావు, బానే ఉంది. దేవతలు పితరులు గంధర్వులు అసురులు రాక్షసులు తీసుకుందాం. లేదంటావో ఈ నిషాదాలు తర్వాత 4 వర్ణాలు తీసుకుందాం. 5 అయ్యాయి కదా. నువ్వు ఏదైనా చెప్పు, నీ ప్రధానం కాదు, అంతే. మాకు కావాల్సిన ఇంత. వాడన జనశబ్దాన్ని ఎలా ఉపయోగించాలంటే సమాసం అంటే వాడికి అర్థం కావాలి కదా. జ్యోతిష ఏకేషాం అసత్యన్నే జ్యోతిషా ఏకేషాం అసత్యన్నే ఇక్కడ మాధ్యంధిన బృహదారణ్యకము 2 శాఖలు మనకి. మాధ్యంధిన శాఖలో అన్నశబ్దం ఉంది. ప్రాణము, చక్షువు, శ్రోత్రము, అన్నము, మనస్సు. కానీ కాను శాఖలో అన్నశబ్దం లేదు. దాన్ని అక్కడ మరి ఏడు చెయ్యాలి? ఆ 4తో 5వది ఏడు తీసుకోవాలంటే జ్యోతిష్. అగ్ని ద్వారా దాన్ని పూరించండి. కాణానాం అన్నపాట భావాత్ కథం ప్రాణాదయ పంచజనా అంటే పూర్వత్ర ఉక్తేన జ్యోతిష పంచసంఖ్యా పూర్ణ విరోధ తద్దేవా జ్యోతిషాం జ్యోతి. ఆ దేవ జ్యోతుడు అని చెప్పారు. కనుక ఇక్కడ అన్నశబ్దం లేకపోయినా పర్వాలేదు, జ్యోతిష్ శబ్దంతో దాన్ని పూరించండి, అప్పుడు కూడా పంచజనా అవుతారు. సరే, తర్వాత